కీర్తన 49లో ఒక మాట ఉంది. దానికి ముందు యోహాను మొదటి పత్రిక ముందు కీర్తన 49 6 దగ్గర నుంచి కొన్ని మాటలు చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి చదువు. తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలను? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడునూ లేడు. వారి ప్రాణ విమోచన బహు గొప్పది. అది ఎన్నటికి తీరకాట్లుండవలసింది. ప్రాణ విమోచన క్రయధనము, ఆ ధనం అనేది బహు గొప్పది. ఎవరు విమోచించగలరండి? ఇక్కడ అంటాడు ప్రాయశ్చిత్తం ఎవరు చేయగలరు? నిజముగా ఆస్తియే ప్రారంభం అని, డబ్బే ముఖ్యమో లేదా ఇంకా పేరు ప్రతిష్ట ముఖ్యమో మేము అనుకున్నది కరెక్ట్. ఇట్లాగా తమ ధన విస్తారం బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలని అంటాడు దావీదు. కోరవ కుమారులు రాసిన ఈ కీర్తన. ఎవడను ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. శారీరకమైన జీవితం వేరు, ఆత్మ సంబంధమైన జీవితం వేరేది. శారీరకమైన జీవితము నశించిపోయేది, ఇహలోక సంబంధమైనది. అది మన స్వనీతి మీద ఆధారపడేది. ఆత్మీయ జీవితం అనేది పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపు మీద, దేవునికి భయపడే విషయంలో, దేవునికి భయపడి బ్రతికే దాని మీద ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. కనుక శరీరం ఏం చేస్తుందంటే మన ఆత్మను బంధించేస్తుంది. అపరాధములు చేపించి, అక్రమము చేపించి, అతిక్రమాలు చేపించి శరీరం ఏం చేస్తుంది? మనల్ని దోషులుగా చేస్తుంది. ఎందుకంటే అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిపోతాం. అపంద పాపం చేసినప్పుడు ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ చచ్చిపోయినప్పుడు దేవుడు ఎట్టు వేసేసాడు ఏదేమి తోటలో నుంచి. ఎందుకంటే అది తినకుండా చస్తావని చెప్తే అవి నమ్మలేదు. సాగుడని చెప్పినటువంటి సాతాను మాట నమ్మింది, సర్పం మాట. వాడి కుయుక్తిని నమ్మింది. మనము మన శరీరానుసారముగా కుయుక్తులు నమ్ముతాం, వ్యర్థమైన మాట నమ్ముతాం. దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వమండి. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇయ్యము. ఎప్పుడైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదో ఆత్మీయంగా మనం చల్లారిపోవటం, దిగజారిపోవటం, చివరికి ఆత్మను కోల్పోవటం, ఆత్మీయ జీవితాన్ని కోల్పోవటం, మళ్ళీ మామూలు ఎవరికి మనం రావడం జరుగుతుందండి. పిల్లలు గమనించండి, ఇక్కడ మన ఆత్మ జీవితము చచ్చిపోవడానికి కారణం ఏంటంటే మన అతిక్రమాలు, మన పాపాలు. మన అతిక్రమాలకి పరిహారం అందాలి, పాపాలకి ప్రాయశ్చిత్తం అందాలి. అయితే ఎవరు కూడా ఇక్కడ విమోచించలేడు అంటాడు. వాడు కుళ్ళు చూడకుండా నిత్యమో బ్రతుకున్నట్లు, నిత్య జీవం అంటాడు అక్కడ. నిత్య జీవం, కుళ్ళు చూడకుండా నిత్యమో బ్రతకాలి అంటే, కుళ్ళు అంటే శరీరము కుళ్ళిపోద్దండి. కానీ శరీరంతో ఆత్మ కూడా పాతాళంలోకి వెళ్ళి ఆడవలసి వస్తే ఆత్మ కుళ్ళిపోదు. ఎందుకంటే దేవుళ్ళలోంచి వచ్చింది కనుక ఆత్మ కుళ్ళిపోదు ప్రియులారా. కానీ ఆ కుళ్ళు చూస్తూ బ్రతుకుద్ది ఆత్మ. అగ్నిలో మలమలమాడుతూ బ్రతుకుద్ది ఆత్మ. వేదన పడుతూ చింతిస్తూ యుగాయుగాలు బ్రతుకుద్ది ఆత్మ. ఎంతమంది లోకంలో దీన్ని దృష్టి పెడుతున్నారండి? ప్రభు రాకడ సమీపముగా ఉంది, మూడో ప్రపంచంతో ముంగిట ఉన్నది. ఎక్కడికక్కడ నరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇది దైవ విరోధులు, సాతాను ఎక్కడికక్కడ అసలు క్రైస్తవత్వాన్ని సమూలంగా నాశనం చేయటానికి ఎంతమంది మనం బాధ్యత కలిగి ఉంటున్నాము? మన ప్రార్థనా జీవితం ఎంతవరకు ఉద్యోగపరచుకోగలుగుతున్నాము? మనం ఎంతవరకు మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించుకొని మహిమలోనికి మనం అడుగు పెట్టగలుగుతున్నాము? కనుక తమ పాపములకు ప్రాయశ్చిత్తం అందితే ధన్యులు వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఎన్నో పాపాలు చేస్తున్నాం, దానికి మనం ప్రాయశ్చిత్తం అందుతున్నామా? ఎవడు విమోచించలేడు. కుళ్ళు చూడకుండా ఎవడు కూడాను కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్టు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడనంటది. అయితే దేవుడే అది చేయాలి. 1 యోహాను పత్రిక 4:10 ఆ మాట ఉంటుంది చూడండి. 1 యోహాను పత్రిక, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి, దేవుడే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ చాలు. ప్రేమ అండి, ప్రేమ. వాక్యకాలం మనం మాట్లాడుకున్నాం. స్త్రీ ప్రేమకు నిధి అని. కానీ దేవుడి ప్రేమ అగాపే ప్రేమ. ప్రేమకు లోతు, ఎత్తు, వెడల్పు మనము కొలవలేమంటాడు.
ఆయన యొక్క ప్రేమకు లోతు ఎత్తులు వెడల్పులు మనం కొలవలేదు. అగాపే ప్రేమ అది. తల్లి ప్రేమ నిదే కానీ దేవుని ప్రేమకు కొలతలు లేని ప్రేమ అది. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, కనీసం ఎవరైనా అడ్డం పడితే వాళ్ళ విషయంలో కొంచెము ఆలోచించేటువంటి దేవుడు. ఇక్కడ మనము దేవుని ప్రేమించామని ఆయన కుమారుడు పంపలు. ఆయన నువ్వు నేను ఏదో ప్రేమించాము, ప్రార్థన పరులము, మనం ఏదో భక్తి పరులమని ఆయన పంపలేదు. ఎందుకంటే తానే దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపానన్నది. ప్రాయశ్చిత్తము కుమారుని ద్వారా ప్రాయశ్చిత్తం జరగాలండి. కుమారుని ద్వారా ప్రాయశ్చిత్తం జరగాలి. ఇక్కడ నుంచి ఒకసారి నేను పాత నిబంధనలోనికి వెళ్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయంలో దయచేసి ఒకసారి చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనములో మోషే అంటాడు, ఈ పాపముల కోసం నేను ప్రాయశ్చిత్తం మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో చేయలేను, అయినా ట్రై చేస్తాను. కనీసము దేవుడు రాసినటువంటి ఆ పలకను పగలగొట్టేసాడండి మోషే. 2 పలకలను పగలగొట్టాడు. ఎంత కోపం వచ్చిందో చూడండి. ఎందుకంటే 32వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే దేవుడు మోషేతో అంటాడు. దేవుడు 7వ అధ్యాయంలో మోషేతో ఇట్లా 32వ అధ్యాయం 7వ వచనం చదువు. కాగా యెహోవా మోషేతో ఇట్లనేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి, నేను వారికి ఏ త్రోవలో నియమించానో ఆ త్రోవలో నుంచి వారు తొలగిపోయారు. త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, పోయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదేనని చెప్పుకొని రనిను. ఇక్కడ దేవుడు మోషే నేను తీసుకొచ్చిన ఉద్దేశం ఏదయ్యా వాళ్ళని, ఎందుకు వాళ్ళు ఐగుప్తులో నా జ్యేష్ఠ పుత్రుడు ఇశ్రాయేలు, ప్రపంచంలో నేను వారిని ఎన్నుకున్నారు. అబ్రహాముని ఎన్నుకొని అబ్రహాములో నుంచి మరి ఇస్సాకును ఎంచుకొని, ఇస్సాకులో నుంచి ఏశావును త్రోసివేసి యాకోబును ఎంచుకొని, యాకోబులో నుంచి 12 గోత్రాలను ఎంచుకొని నేను ఇజ్రాయేలుగా వాళ్ళని నేను నా జనాంగము, నా జ్యేష్ఠ పుత్రుడు, నా తొలి సంతానము, ఆ తొలి సంతానం నన్ను ఆరాధించాలి, జ్యేష్ఠత్వం నాది అంటాడు. ఈ కుటుంబాల్లో కూడా నువ్వు జాగ్రత్తగా గమనించండి. జ్యేష్ఠ పుత్రుడు ఉంటే జ్యేష్ఠ పుత్రుడు నా స్వాధీనం కావాలంటాడు. సైతానుడు ఏమంటాడంటే, దేవుడా జ్యేష్ఠత్వాన్ని నీ స్వాధీనం కానివ్వను, ఆ జ్యేష్ఠత్వాన్ని నా స్వాధీనం చేసుకుంటాను అంటాడు. ఏ కుటుంబంలో జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రిక మొట్టమొదట పుట్టిన వారిని సాతాను భయంకరంగా శోధిస్తాం. గమనించండి, బైబిల్ గమనించండి, కుటుంబాల్లో గమనించండి. ఏబేలుని వదిలిపెట్టాడు, జ్యేష్ఠుడైన కయ్యూను పట్టుకున్నాడు. యాకోబును వదిలిపెట్టాడు, సాతాను ఏశావును పట్టుకున్నాడు. ఇలాగూ జ్యేష్ఠత్వాన్ని దేవునికి దక్కకుండా సాతాను చేస్తూ ఉంటాడు. మీకు ఒకవేళ పెద్ద కుమారులు కానీ పెద్ద కుమార్తెలు ఉంటే వాళ్ళ మీద సాతాను బాగా దాడి చేస్తారు. మీరు బాగా వాళ్ళని ప్రార్థనాపూర్వకంగా దేవుడికి సమర్పించకపోతే, దేవుడిని నడిపించకపోతే వాళ్ళు చాలా కష్టాలు పాలవుతారు. జ్యేష్ఠత్వం ఏశావు లాంటి భ్రష్టుడైనను ఒక పూట కోటి కోసం జ్యేష్ఠత్వం మొక్కును అమ్మి వేసుకున్నటువంటి ఒక పూట కూటి కోసం, అలాంటి భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఒకవేళ ఉండదేమోనని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. కనుక మోషేతో దేవుడు అన్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు నన్ను ఆరాధించడానికి వదిలిపెట్టు, నా బిడ్డలు నన్ను ఆరాధించడం రావాలని చెప్పు మరొక అంటాడు. ఆ యెహోవా ఎవడో నేను ఎరుగును అంటాడు. నువ్వు ఎరుగవా? నువ్వు ఎరగకపోతే నా జ్యేష్ఠ కుమారుని నువ్వు విడిచిపెట్టకపోతే నీ జ్యేష్ఠ కుమారుడిని చంపేస్తాను అంటాడు దేవుడు. ఏమో నాకు తెలియదు, నేను మాత్రం పంపనంటాడు. అయితే చివరికి దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ కుమారుని మొత్తాన్ని ఆఖరి మరో రోజు కొడుకు కూడా చంపేసేస్తాడు. దేవుడు చాలా రోషం కలిగినవాడు. దేవుడి మాట చాలా ఖచ్చితమైనది, మనం ఈజీగా తీసుకోకూడదు. మొత్తం ఒక్క దినాన మాత్రం చచ్చిపోయాడండి.
తన తన బిడ్డలు ఆ ఇజ్రాయేలీయులు వారి సంతానం సాగకుండా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. 3 సంవత్సరముల నిర్దోషమైన మగ గొర్రె పిల్లను వధించి దాని రక్తమును ఒక పాత్రలో పోసి విశ్వపు కుంచెతో మీ ద్వారబంధరములు 2 ద్వారబంధరములకు పై ద్వారబంధరములు రాసుకోండి. ఆ రక్తాన్ని చూసి ఆ మరణదూత తొలగిపోతుందని చెప్పారు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు సేవ అవుతారు. ఆ రక్తాన్ని రాసుకొని ఐగుప్తులో ప్రతి కుటుంబంలో సేవ ఉంటుంది, చివరికి రాజు కుటుంబంలో కూడా. ఎందుకంటే నా జ్యేష్ఠ కుమారుడిని నువ్వు పోనివ్వాలి. కనుక ఇక్కడ ఇజ్రాయేలీయులను విమోచించింది ఎందుకంటే ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుడిని ఆరాధించడానికి కాదు. ఎవరిని ఆరాధించడానికి? దేవుడిని ఆరాధించడానికి వాడిని విమోచించి తీసుకురావడం. మోసే వాడు నా బిడ్డలు, నా మొట్టమొదటి బదులు నా జ్యేష్ఠ సంతానము, వాళ్ళు అబ్రహాము సంతానం, వాళ్ళు నన్ను ఆరాధించాలంటే వాళ్ళు వచ్చారండి. సముద్ర పట్టం వచ్చే దేవుడు ఇచ్చాడు, ఎన్నో ఆకలికి ఎన్నో అద్భుతాలు చేశాడు. తీరా సీనాయి కొండ దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రం ఇస్తానికి మోషేపై పరిశుద్ధంగా రమ్మని ఉపవాసం 40 దినాలు ఉంటే ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలియదు అయ్యా బాబు, మనం ఐగుప్తులు ఆరాధించుకున్నాం చూడు, దూడ ఉంది, అలాంటి దూడ అవదాన్ని చేయవై అహరోనని అహరోను చేత బలంగా దూడను చేయించుకొని ఆ దూడ నెత్తిని పెట్టుకొని ఆ దూడ తాగి తిని గంతులు వేస్తూ ఏమంటారంటే ఓయి ఇజ్రాయేలు చూడండి 4వ వచనం అంటారు. అక్కడ వారి యొక్క వాటిని తీసుకొని పోగొట్టు రూపం ఏర్పరిచి దానికి పోతపోసిన దూడగా చేసినప్పుడు వారు ఓ ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలోంచి నిన్ను రప్పించింది దేవుడు ఇది అన్నారు. అది దేవుడు ఆలకించాడు. కొంచెం వినండి జాగ్రత్తగా. దేవుడు విన్నాడు, అరే ఇదేంటి ప్రతి తెగుళ్ళు రప్పించి వీళ్ళ మధ్య నేను వచ్చి రాత్రి అగ్నిస్తంభంలోనూ పగల మేఘస్తంభంలోనూ వీళ్ళు ప్రజలను నడిపిస్తా ఉంటే వీళ్ళందరూ అయితే దూరం చేసుకొని మమ్మల్ని ఐగుప్తులోంచి నడిపించి నీ దూడ అంటున్నారు ఏంటి? 3 మినిట్లను గమనించారు. అతిక్రమం, పాపము చాలా ఘోరమైన శాపం. అది దేవుడిని తాకేదని క్రమాన్ని మీరిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగకపోయినా మనం ఏదో మంత్రుల్లాగా మత్తులో మనం అలా బ్రతకూడదండి. నేను తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గర ఏడవాలి. నేను అతిక్రమం చేసినప్పుడు నాకు గుండెలో భయం పుట్టాలి. ఇప్పుడు 7 గంటలు ఇక్కడ భయం పెట్టాలంటే నాకు బీపీలో గుండెలో దడపలు అనుకోబోతుంది. నిజం చెప్తున్నాను. ఒక్కోసారి స్నానం చేయకుండా వచ్చేసేస్తాను. స్నానం చేసినా కూడా వాక్యం ధ్యానించకుండా ప్రార్థన చేసుకోకుండా వచ్చేసేస్తాను. అట్లాగే టైం నేను 7:30 ఇక్కడ ఉండాలి. అది క్రమం, అది నా క్రమము. మరి మీ క్రమమేది? మిమ్మల్ని పాపంలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడండి. ఎందుకు తీసుకొచ్చాడు? మీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, దేవుడి ఇష్టం నెరవేర్చడానికి, దేవుడిని ఆరాధించడానికి కదండి. మీరు క్రమంగా నడవాలని, మీరు నా జనాంగా నడవాలని, నా కుమారుడికి బిడ్డలుగా, నా ఆస్తికి వారసులుగా, పరలోక రాజ్యం నిత్యత్వము అనుభవించే బిడ్డలుగా మిమ్మల్ని చేయాలని దేవుడు ఇన్ని ఏర్పాట్లు చేసి మందిరాన్ని ఇచ్చి, సేవకుడిని ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి, ఆత్మను తెచ్చి అనుదినము వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఒకవేళ ఆయన మార్గం తప్పేమేమో ఏమండి, అతిక్రమించేమేమో ఆయన మాటలను. దేవుడు అంటున్నాడు మోషేతో 7వ వచనంలో, నిర్గమకాండం 32:7లో, కాగా నీవు దిగివెళ్ళుము, నేను చదువుతాను, ఐగుప్తు దేశంలో నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు అంటున్నాడండి. చెడిపోవడం అంటే ఏంటి? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గాన్ని నిర్లక్ష్యం చేయటము, దేవుడిని నెట్టివేసి నీ ఇష్టాన్ని నీ ముందు పెట్టుకోవటము, నీ స్వనీతిని నీ ముందు పెట్టుకోవటమా. మానవ జీవితంలో 3 నీతులు ఉంటాయండి, చెప్తాను జాగ్రత్తగా వినండి. 1 స్వనీతి, 2వది దుర్నీతి, 3వది దేవుని నీతి. వాక్యం చూపించిన క్రమంగా స్వనీతి ఏంటంటే వాడు నాకు తిట్టాడు కాబట్టి నేను వాడు తిట్టాల్సిందే. వాడు ముందు వాడే తిట్టాడు, నన్ను తర్వాత తిట్టాడు. వాడి తప్పు తర్వాత సెకండ్ నా తప్పు. వాడు నన్ను నష్టపరిచాడు, నేను నష్టపరిచాను. ఇలాగూ వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు కాబట్టి నేను ఇలా అన్నాను. వాడు నాకు 100 చెప్పలేదు కాబట్టి 100 చెప్పను. ఇది స్వనీతి, ఇది స్వనీతి అండి. నీతే కానీ అది స్వనీతి, దేవుడి ముందు చాలు. 2వది ఏంటంటే దుర్నీతి, అది కూడా నీతే. అసలు ఏమంటారంటే అరే వాడిని చంపేసేద్దాంరా, వాడిని చంపేసేస్తే ఇక ఆస్తి మనం పంపుకొని చేసుకుంటాము, మనమంతా సమాజముగా ఉంటాము అని వాళ్ళకి ఒక నీతి ఉంటుంది, దుర్నీతి. మనుషులు చంపటము వాళ్ళ నీతి, మనుషులు నరికేయడం వాళ్ళ నీతి.
వాళ్ళ రాజ్యాన్ని స్థాపించడం వాళ్ళ నీతి. అది నీతి అంటారు వాళ్ళు, కానీ దేవుడి రాజ్యాలు అది దుర్నీతి అంటారు, దుర్నీతి. ఆ విధంగా ఎవరు కూడా ఇంతవరకు సమాజాన్ని బాగు చేయలేదు, రాజ్యాలను నీతిని స్థాపించలేకపోయారు. నక్సలైట్ కానీ, రాడికల్స్ కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఈ యొక్క బీజేపీ దైవ విరోధులు ఎవరు కూడా ఏ వారి యొక్క దుర్నీతి కానీ వారి స్వనీతి కానీ ఏ కార్యాన్ని సాధించలేదు, ఎప్పటికీ సాధించలేదు. ఎప్పటికైనా దేవుని నీతి ఏంటంటే ఆయన నీతిలో ప్రేమ ఉంటుంది, ఆయన నీతిలో సమాధానం ఉంటుంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ నుంచి చూడండి. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి చదవండి. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానండి. ఇది క్రమం అండి, ఇది క్రమము. అతిక్రమం ఏంటి? సమాధానమును బంధము చేత పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోకపోవటం అతిక్రమము. జాగ్రత్తగా వినండి. అతిక్రమములకు పరిహారము పొందాలి. సమాధానాన్ని దేవుడు సమాధానాన్ని కర్త, సమాధానం పడమంటున్నాడు, సమాధానంగా బ్రతకమంటున్నాడు. అలా సమాధాన పరచడానికి ఒత్తిడి చేసేటువంటి ఆత్మ కలిగించే ఆ ఐక్యతను మీరు లోపడండి. అది సమాధానమను బంధము. అన్నదమ్ములకు సమాధానము, అక్క చెల్లెలకు సమాధానము, తల్లి బిడ్డలకు సమాధానము, సహోదరులకు సమాధానము, దేవునితో సమాధానం, భార్యాభర్తలకు సమాధానము. ఈ సమాధానమును బంధమును కాపాడుకోవటానికి ఆత్మ ఐక్యతను కలుగు చేస్తా ఉంటుంది, ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ బంధాన్ని మనము శ్రద్ధతో కాపాడుకొని వారై ప్రేమ కలిగి సహించాలి. భర్త ఒక మాట అన్నా, భార్య ఒక మాట అన్నా, లేదా తల్లిదండ్రులు బిడ్డలు ఒక మాట అన్నా, ఒక సహోదరుడు ఒక మాట అన్నా, నీవు ఇది చూడండి అమ్మా, మనం ఏం చేయాలి? సమాధానం అనేటువంటి ఆత్మ కలిగించే బంధాన్ని మనము కాపాడుకోగలగాలి. దేవునికి స్తోత్రం. వినబుద్ధి పుట్టించాలి దేవుని ఆత్మ. ఈ మాటలు మనకు దృష్టి ఉంచాలి, మాటలు కొంచెం ఆలోచిస్తూ మనం బ్రతకాలి. లేకపోతే మనం పసిపిల్లలు లాంటి వారి అయిపోతాము, గ్రహింపు లేని వారి అయిపోతాం. మనం ఇలాగే ఉంటాం, ఎదుగుదల లేకుండా ఆత్మీయ జీవితంలో. కనుక ఆ ప్రేమతో ఒకరినొకరు సహించాలండి. అది ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా. ఎందుకు పిలిచాడండి దేవుడు? ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ఎందుకు పిలిచాడు? నా బిడ్డలుగా బ్రతకమని పిలిచాడు. దూడను పూజించమని పిలవలేదు. వాళ్ళు దూడను పూజిస్తున్నామో, దూడే మాకు దేవుడు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? మోషేతో వీళ్ళందరినీ కాల్చేస్తానండి. వీళ్ళందరినీ కాల్చేసి మోషే నీలో నుంచి ఇప్పుడే ఇక్కడ 6 లక్షల మందిని తీర్తాను జనాంగాన్ని. నాకు నీలాంటి వాడు కావాలి, నీలాంటి నీతి కలిగి, నీలాగా లోబడి, నీలాగా సాత్వికంగా బ్రతికేటువంటి వాళ్ళే నాకు కావాలి, నా రాజ్యానికి కావాలి. ఇలాంటి ఒకప్పుడు ఒక రకంగా ఉండేటువంటి మార్గంలో ఉన్నట్టే ఉండి పక్కకి తప్పిపోయేటువంటి, కుసేపు దేవుడని కాసేపు మళ్ళీ దూడని ఎత్తులు పెట్టుకునేటువంటి ఈ జనానికి నాకు అవసరంలా. వీళ్ళందరినీ కాల్చేస్తానంటాడు. దేవుడికి కోపం వచ్చేస్తుంది. అప్పుడు మోషే కలుగు చేసుకుంటాడు. ఇప్పుడు ఒకసారి ఇక్కడి నుంచి మళ్ళా నిర్గమకాండం 32వ అధ్యాయంలోనికి మనము వెళదాం. చూడండి 11వ వచనం 10వ వచనం దగ్గర నుంచి చూడమ్మా. కావున నీవు ఊరకుండము. దేవుడు అంటున్నాడు మోషేతో, నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని చేస్తానయ్యా మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని
యెహోవా ఆ. నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఆ. ఐగుప్తు దేశముల నుండి రప్పించిన నీ ప్రజల మీద ఆ, నీ కోపం ఉండనేలా నీ కోపము మండనేలా మండనేలా. చాలు 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 చాలు. ఏమండి, ఒక సేవకుడు, ఒక దేవునికి నమ్మకమైన ఒక బిడ్డ అడ్డం పడతాడు. దేవునికి స్తోత్రం. రాత్రి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక మాట చెప్పాను. ఒక తల్లి, ఎవరంటే పేరు కూడా మర్చిపోయాను, ఎవరు మాట్లాడి నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, నీ ప్రజలకు పాలు తేనెలుగా వచ్చే దేశానికి నడిపించమని నువ్వే కదా చెప్పావు. మరి ఇప్పుడు ఏంటంటే కాల్ చేస్తానంటావేంటి? నువ్వు సంతాపడు అన్నాడట. ఏమన్నాడండి? నువ్వు సంతాపడు, నువ్వు పశ్చాత్తాపడు. ఆ మాట అన్నందుకు ఎందుకంటున్నావు? ఎక్కడో గొడ్లు కాసుకునేవాడిని నన్ను తీసుకొచ్చి నువ్వు నా ప్రజలను పలుతేన ప్రవహించే దేశాన్ని నడిపించమని చెప్పి ఇప్పుడు కాల్ చేస్తానంటున్నావేంటి? చూడండి, 32వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. అంతటా యెహోవా తన ప్రజలకు చేసిందని చెప్పిన కీడుల గురించి ఎక్కడ మరి ఈ మాట అసలు దేవుడు ఏం చేశాడ? ఆ మాట అన్నందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ప్రాయశ్చిత్తం, తన పాపములకు ప్రాయశ్చిత్తం. దేవుడా, మోసపెట్టుకున్నావు విషయం. నీ బిడ్డల్ని కానాను నడిపిస్తానంటివి. చూడండి అంటాడు 13వ వచనం చూడండి. నీ సేవకుడు అబ్రహామును, ఇస్సాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకోను. నీవు వారితో ఏం చెప్పావు? ఆకాశ నక్షత్రం వల్ల సంతానం అభివృద్ధి చేస్తానని చెప్పి సమస్త భూమిని సంతానానికి ఇస్తానన్నావు. వారు నిరంతరం తన హక్కుదారులు అన్నావు. వారు నీ తోడని ప్రమాణం చేసేవారు చెప్పావు కదా అని ఎప్పుడైతే మోషే హెచ్చరించాడో దేవుడిని, దేవుడు సంతాపడ్డాడు. నా ప్రియమైన బిడ్డ, తల్లి, నా ప్రియమైన తండ్రి, సహోదరుడా, నువ్వు సంతాపరిచేట్టుగా, దేవుడికి అడ్డపడేటట్టుగా, నీ బిడ్డను కాపాడుకునేటట్టుగా, నీ ఆత్మను రక్షించుకునేటట్టుగా ప్రాయశ్చిత్తము చేయగలవా? సరే, ఇంత చేశాడు, దేవుడు సంతాపడ్డాడు. కానీ వీడియో చేస్తున్నారు కింద మనం చూస్తే, ఇదంతా చూస్తే భయంకరంగా ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే భయంకరంగా దాన్ని ఏమంటారు, కొలుపులు అంటారు. వాటిని ఏమంటారంటే కొలుపులు అంటారు అన్నమాట. కొలుపులు తెగ తాగి తిరణాల్లో చేసి, తిరణాల్లో భయంకరమైన పాపాలు జరుగుతాయి, ఘోరమైన పాపాలు. మరి ఇప్పుడు జరుగుతుంది లేదో నాకు తెలియదు, కానీ నేను బాబు మనసు పొందని టైంలో నేను తిరణాల్లోకి వెళ్ళేవాడు. బాబోయి ఇష్టానుసారముగా జీవిస్తుంది, గంతులు వేస్తుంది. ఓ ఇశ్రాయేలీయులు, నేను ఐగుప్తు దేశంలో నడిపించిన దేవుడు ఇదే అంటిపోయిందండి. దేవుడు పాపడ్డాడు, కానీ మోషే అడ్డపడ్డాడు. ఒక మాట చెప్తా, ఈ పరిశుద్ధ తినమందు నీ బిడ్డ కోసం అడ్డపడే తల్లిగా, తండ్రిగా ఉండగలవా? దేవుడిని ఎరిగినటువంటి దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన శక్తి తెలిసిన ఉదయం ఒక బిడ్డ చెప్తా ఉంది, నాన్న నా పరిస్థితి ఇలాగ ఉంది, అసలు పక్షంగా ఉన్న వాళ్ళందరూ నా దగ్గర ఏంటంటారండి. వినండి, చూడండి, యెహోవా పక్షంగా ఉన్న వారందరూ నా దగ్గర 26వ వచనం చూడండి, 32వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ ఆయన దగ్గరకు వచ్చారంటండి. ఎవరు వచ్చారు? లేవీయులు. లేవీ వంశం, దేవుడు ఎన్నుకున్న వంశం, యాజకత్వానికి నిర్ణయించిన వంశం. వాళ్ళందరూ వచ్చేసారంటండి. ఆ లేవీయులతో దేవుడు చెప్తాడండి. ఆ మోషే అంటాడు, చూడండి చదువమ్మా. అతడు 27వ వచనం. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాలని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలెనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను.
చాలు ఏమన్నారండి, ఎవరెవరైతే దేవునికి విరోధముగానో ఆ పని చేస్తా ఉన్నారు, ఆ తిరణాల్లో ఆ దూడను పాస్తూ ఎగురుతున్నారు, తాగి తన్నారాడుతున్నారు, వాళ్ళందరూ కత్తి తీసుకెళ్ళి నరికేసేయమన్నారండి. వాడు తమ్ముడే కాదు, బిడ్డే కాదు, తండ్రి కాదు, అన్నే కాదు, ఎవరైనా సరే నరికేసేయండి కత్తులు తీసుకోండి. దైవ నియమం, దైవ ఒకరితో ఎలా ఉంటుందో మనం గమనించాలండి. ఈజీగా తీసుకోకూడదు. ఈ చివరి దినాల్లో చాలా కఠినమైన దినాలు, ప్రభు రాకడి దినాలు, ఖచ్చితంగా రాకడి దినాలు. మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే అసలు ఏ నెమ్మది నీరెత్తుగా బ్రతుకు. మన సొంత నీతిని నెరవేర్చుకుంటూ ఏదో బ్రతుకుతున్నాము, ఏదో కొనసాగిపోయి ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకుంటూ ఆనందానికి వెళ్తూ ఆదివాసాలు ఇలా గడిచిందే అనుకుంటున్నాము. కానీ ప్రాయశ్చిత్తం, పరిహారం అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేయాలి, లేదా నీ పక్షంగా ఇంకెవరన్నా చేయాలి. ఆ ప్రాయశ్చిత్తము చేయగలవా? ప్రాయశ్చిత్తము చేయగలవా? హల్లెలూయా, హల్లెలూయా.